ఇక సాగర నగరం విశాఖలో క్రికెట్ హంగామాను మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ఫేవర్ మొదలవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇటు భారతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా చూస్తారు. సో ప్రతిసారి కూడా ఐసీసీ మ్యాచ్లో ఏషియన్ కప్ మ్యాచెస్లో మాత్రం తలపడేవి ఈసారి ఛాంపియన్ షిప్ ట్రోఫీలో తలపడబోతున్నాయి. సో ఈరోజు మధ్యాహ్నం ఆ మ్యాచ్ జరగబోతుంది. అయితే అభిమానుల్లో ఉత్కంఠ ఉంది ఈ మ్యాచ్ పైన. సార్ చెప్పండి, ఈరోజు మధ్యాహ్నం దుబాయ్లో మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్ పైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు భారతీయులు ఇటు పాకిస్తాన్ కూడా ఖచ్చితంగా ఈ మ్యాచ్ అంటే ఒక ఫేవర్ కనిపిస్తుంది. సో ఎలా ఇప్పుడు ఎలా అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ అనేది స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అందరూ చూసేది ఒకటైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ త్రూఅవుట్ వరల్డ్ అనమాట. వరల్డ్ ప్రపంచం మొత్తం ఎందుకంటే అంత హోరాహోరీగా పోటీ పడుతుంటారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా ఎవరు చూసుకున్నా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు ఆదివారం సండే ఎప్పుడు వస్తుంది మీరు చెప్తే నంబర్ వన్ యాక్చువల్లీ సేఫ్టీ ఆఫీసర్ దుబాయ్ ఈ మధ్యన వెళ్తున్నాను, మళ్ళీ షట్ డౌన్కి వెళ్తున్నాను. ఈ లోపు మళ్ళీ ఆ మ్యాచ్కి మిస్ అయిపోయాను. నేను యాక్చువల్లీ నెక్స్ట్ ట్యూస్డే వెళ్తున్నాను అనమాట. అయ్యో ఎందుకు మిస్ అయిపోయాను, లైవ్లో చూస్తే అది వేరు, ఇప్పుడు మామూలు టీవీలో చూస్తే అది వేరు. ఆ ఉత్కంఠం ఏదంటే అలాగ ఏర్పరిచారు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వసీం అక్రమ్, శ్రీనాథాలు, కపిల్ దేవల్, జావేద్ మియాన్ అప్పటి నుంచి కూడా ఇప్పటికీ అదే ఉత్కంఠ పోరనమాట. మేమందరం యాంగ్జైటీ కాదు, ఇప్పుడు ఆడుతున్నాం కానీ ఎంత వేగంగా ఇంటికి వెళ్తాం, ఎప్పుడు మ్యాచ్ చూస్తాం అంత ఇదికింద ఉంది. సరే మాట్లాడుతున్నా నాకు ఎలా ఉంది చూసారా, దట్ ఈస్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇండియా టీం చాలా స్ట్రాంగ్ ఉంది. పాకిస్తాన్ టీం ఏంటంటే పాకిస్తాన్కి వాళ్ళ ఓన్ ఇప్పుడు లాహోర్ కానీ కరాచీ కానీ అక్కడెక్కడైనా ఆడితే వాళ్ళు స్ట్రాంగ్ అవుతుంది. కానీ వాళ్ళకి ఇప్పుడు హోమ్ గ్రౌండ్ దుబాయ్ అయిపోయింది. అయినా కూడా మానవాళ్ళు తక్కువ మ్యాచ్లు ఆడినా మానవాళ్ళు కన్ఫామ్గా ఈవేళ ఎట్టి పరిస్థితుల్లో కొడతారు. కావాలంటే నేను చూడండి, నా పేరు రాజేష్ కోలా. గతంలో పోల్చుకుంటే మన ఇండియా టీం ఇప్పుడు ఏంటంటే ఆల్రౌండర్ల విధంగా చాలా మంచి బ్యాటింగ్ స్ట్రెంత్ ఉందండి. ఎందుకంటే గతంలో మనకి ఏంటంటే 5th డౌన్ వరకే బ్యాటింగ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే 8th డౌన్ వరకు బ్యాటింగ్ ఆడే సత్తా మనకు ఉంది. ఆల్రౌండర్స్ ఉన్నారు, మనకి అక్షర్ పటేల్ ఉన్నాడు, మన హార్దిక్ పాండ్యా ఉన్నాడు, మన ఎవరు ఆల్రౌండర్స్ కానీ బౌలింగ్ కానీ మనకి స్పిన్లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కానీ ఇప్పుడు మంచి స్ట్రెంత్ అయిన టీము మనకు ఉందండి. గతంలో మనం 2017లో వీళ్ళతో మనం మ్యాచ్ ఓడిపోయాం. ఆ కసి ఆ పట్టుదల ఈ మ్యాచ్ ఎలాగైనా గెలాలని మనం భారతీయులు అందరూ కోరుకుంటున్నారు. వీళ్ళతోని మనం 5 టైమ్స్ మనం పోటీ పడ్డామండి. ఈ 5 టైమ్స్లోని 3 టైమ్స్ వాళ్ళే గెలిచారు, మనం 2 టైమ్స్ గెలిచాం. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలాలని మన పట్టుదలతో మనకి మంచి స్ట్రెంత్ అయిన టీం ఉంది. ఈ ఛాంపియన్స్ మ్యాచ్ 25th ఐసీసీ టోర్నమెంట్లోని ఈ మ్యాచ్ గురించి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ గురించి ఎంతోమంది అభిమానులు ఇటు పాకిస్తాన్ వైపు కానీ మన ఇండియా వైపు కానీ అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి ఇదే మ్యాచ్ గురించి. ఇప్పుడు ఇంత క్రౌడ్ ఇక్కడ అందరూ ఉన్నారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి అక్కడ రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయి సార్. అంత ఇది చెప్తాను. ఈ మ్యాచ్ మట్టుకు ఎంతో ఉత్కంఠంగా ఎంతో బాగుంటుంది, చూసే వాళ్ళు అందరూ ఆనందపడతా మ్యాచ్ ఉంటుందని కన్ఫామ్గా నేను చెప్పగలుగుతున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళంతా చూడొచ్చు. సో మ్యాచ్ చూసేందుకు కూడా మధ్యాహ్నానికి ఆల్రెడీ సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ క్రికెట్ ఫేవర్లోనే వీళ్ళంతా ఉన్నారు. సో మరి కాసేపట్లో వీళ్ళంతా కూడా టీవీల ముందుకు వెళ్ళబోతున్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు వాళ్ళంతా సిద్ధమవుతున్నారు. సార్ చెప్పండి, అంటే మ్యాచ్ ఆల్రెడీ మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ సంబంధించి ఎలాంటి ఫేవర్ ఉంది, ఎలా అనిపిస్తుంది? మ్యాచ్ మాత్రం కొంచెం టఫ్గా అవుతుంది, ఎందుకంటే అదే పాకిస్తాన్కి ఇంపార్టెంట్ మ్యాచ్ కన్ఫామ్గా. అదే కానీ పాకిస్తాన్ పోతే నాకౌట్, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం. వాళ్ళు మ్యాచ్ మాత్రం కొంచెం టఫ్ అవుతుంది. 90% వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది పాకిస్తాన్కి. సో చూడొచ్చు, ఎందుకంటే